ఇత్తనము చిగిరించింది, అస్సలు జీవితము ఆడవుంది. మరి ఏమై ఉన్నాం మనం? ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మన ముందు. మనము కరెక్టా కాదో తెలుసుకోవడానికి. దేవుడు మనల్ని తీసుకుంటారా లేదా? మీరు బ్రతికి ఉండగానే మీరు పరలోకం పోతారా లేదా మీకు తెలుసు. ఒకవేళ మీరు పోయా తెలిస్తే ఇంకా మీరు పాపంలో ఉన్నంత, చర్చికి వచ్చినంత మాత్రము, వాక్యం విన్నంత మాత్రము పరలోకానికి వారు గుర్తు పెట్టండి. గుండెల నుంచి వేసుకొని ప్రతి క్షణం ఇప్పుడే చనిపోయినా నేను నా దేవుడి దగ్గరికి పోతాను అనుకున్న వాడే నిజమైన క్రైస్తవుడు. ఎవరైనా రాసుకొచ్చున్నారా? నేను ఇప్పుడు చచ్చిపోతాను, 2 సంవత్సరాలు చచ్చిపోతాను. నీటి మీద బుడుగ లాంటిది, వంట చేస్తున్నప్పుడు మూత తీస్తే ఆవిరి లాంటిది. మన జీవితం ఎప్పుడు నాశనం అవుతుందో ఈ లోకంలో తెలియదు, కానీ ఈ శరీరం మాత్రమే నాశనం అవుతుంది, ఆత్మ నాశనం కాదు. గుర్తు చెప్తారు. మనం బ్రతుకుతున్నాము అంటే మనం సరి చేసుకొని ప్రూవ్ చేసుకొని మనం సిద్ధంగా దేవుడి ముందు నిలబెట్టుకోవాలి. నువ్వు దేవుని నమ్మినా చనిపోతావు, దేవుని నమ్మకపోయినా చనిపోతావు. అనారోగ్యం ఉందంటే ఎక్కడ పోతారు చెప్పండి? డాక్టర్ దగ్గర పరిగెత్తారు. మరి డాక్టర్ చచ్చిపోతలేదా? చచ్చిపోతలేదు. కొద్ది కాలం నిన్ను అనారోగ్యంలో నుండి కాపాడడానికే వాళ్ళ యొక్క ప్రయత్నం చేస్తారు అంతే తప్ప నీ ఆత్మను ఎవరు కూడా ఇది ఆపలేదు. అంటే ఏం చేయాలి? మనము జాగ్రత్త కలిగి ఉన్నాం. ఒంటరిగా ఉన్నప్పుడైనా, చర్చిలో ఉన్నప్పుడైనా దేవుడైతే భయం, భక్తి మా పక్కన ఉన్నాడు అన్న సంగతి. ఇంకో మాట చూస్తున్నామండి, అది కీర్తనలు 139 అధ్యాయం 1 నుండి కొన్ని విషయాలు మనం చూసుకోండి. ఏమట? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. మీరు భీముల రాళ్ళు ఎలాగైతే ఏరి 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 తీసేసి వాళ్ళు చేస్తారు, ఆ ప్రకారమే ఈ మనుషుల్లో నుండి మనల్ని పరిశోధిస్తారు దేవుడు. భీముల రాళ్ళు తీయడానికి మీరు వంట చేసి మీ భర్త ముందర తెచ్చి పెట్టండి, పిల్లలు ఎలా ఉంటుంది చెప్పండి? ఉంటే రోడ్డు పైన ఉంటుంది, లేదంటే మీ మూతి పైన ఉంటుంది. ఒకటి ఉంటే తీసి పక్క పెడతాడు, 2 ఉంటే 3, 4 వచ్చాక అప్పుడేమంటాడు? మీ అమ్మ నాన్న నేర్పలేదా? నేర్చుకోవా? కన్ను కనపడవా అంటాడు. దేవుడు కూడా అలాగనే మనల్ని పరిశోధిస్తాడంట. ఎవరి జీవితం ఎలా ఉన్నది, ఎంత చక్రవర్తి ఉన్నది, నేను కూర్చున్నదా నేర్చుకోవడానికి తెలియను. నీకు ఏడ కూర్చుంటావో, ఎందుకు కూర్చుంటావో నీకంటే ముందు దేవుడికి తెలుసు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరిని మోసం చేస్తారు? మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు, దేవుడిని ఎవరు మోసం చేయరు.